చంద్రగిరి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన వైఎస్సార్ మెగా జాబ్ మేళా చక్కటి వేదికగా నిలిచింది. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మా సంస్థ ఏపీఎస్ఎస్డీసీ సౌజన్యంతో చేపట్టిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మేళాకు భారీ స్థాయిలో నిరుద్యోగ యువత తరలివచ్చింది. 4300 మంది నిరుద్యోగ యువత రిజిస్టేషన్ చేసుకోగా అక్కడికక్కడే 1306 మందికి నియామక పత్రాలు అందజేశారు. మిగతా వాళ్లకు తర్వాత కాల్ లెటర్స్ పంపించనున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రశంసలు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జాబ్ మేళాను సందర్శించారు. ఏర్పాట్ల పట్ల ప్రశంసించారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో తిరుపతి రూరల్, చంద్రగిరి, ఆర్సీపురం, పాకాల, చిన్నకొట్టికల్లు, ఎర్రవారిపాలెం మండలాల నుంచి విచ్చేసిన ఉద్యోగార్థులు జాబ్ మేళాకు హాజరయ్యారు. పక్క నియోజకవర్గాల నుంచి కూడా పలువురు విచ్చేశారు. తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. రిజిస్టేషన్లు సజావుగా నిర్వహించడం, ఇంటర్వ్యూలకు విచ్చేసిన యువతకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఉద్యోగ నియామక ఉత్తర్వులు స్వయంగా మోహిత్ రెడ్డి వారికి అందించారు. జాబ్ మేళాకు విచ్చేసిన సంస్థ ప్రతినిధులను మోహిత్ రెడ్డి మొమెంటోలతో ఘనంగా సత్కరించారు. జాబ్ మేళాకు విచ్చేసిన యువతకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. యువత కూడా చక్కటి ఆతిథ్యాన్ని స్వీకరించారు. సీఎం జగన్ కృషితో రాష్టంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. రాష్టంలో ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చంద్రగిరిలో ఇన్ని కంపెనీలు ఒకే చోటకు ఒకేసారి రావడం, 3500 మందికి అవకాశాలు కల్పించడం అసాధారణమైన అంశంగా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నియోజకవర్గంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరితపించేవారని వెల్లడించారు. ఈ మేళా విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మల్టీనేషనల్ కంపెనీలు కార్బన్, ఎవర్గ్రీన్ సెక్యూరిటీ సర్వీసెస్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ, అపోలో ఫార్మసీ, వెక్షిత్ టెక్నాలజీ, ఎస్బీఐ పేమెంట్స్, డిమార్ట్, అమర్ రాజా, నవభారత ఫర్టిలైజర్, టెలి పర్ఫార్మెన్స్, పేటీఎం, ఎలక్ట్రోస్టీల్, మల్లాడి డ్రగ్స్, వీల్స్ ఇండియా, తిరుమల ఆటోమోటివ్స్, ముత్తూట్ గ్రూప్, డైకిన్ ఎయిర్ కండిషనర్, టీవీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్వీ డిఫెన్స్ అకాడమీ తదితర కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన యువతకు 18,000 నుంచి 50,000 వరకు జీతభత్యాలు ఉంటాయని అన్నారు. ఉద్యోగాలలో చేరిన తర్వాత పని అనుభవంతో భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మొత్తంలో జీతభత్యాలు సంపాదించుకునే అవకాశం ఉందని అన్నారు. ఉద్యోగాలు పొందిన యువత తుడా చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తదాన శిబిరం. సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్తదానం చేశారు. యువతను తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. సోదరుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, బాబాయి చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, చైతన్ తదితరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ భవిష్యత్తుకి అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు మనం భోజనాలు కావచ్చు, మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం మన లంచ్ వరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమానికి సహకరించిన పెద్దలు మాస్ అధినేత యానశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా అధికార సిబ్బంది, మా ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు అందరికీ, అదేవిధంగా మా పెద్దలు, మా ఎంపీపీ గారు, అదేవిధంగా మా జెడ్పీడీసీలు, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు, మా సర్పంచులు, అదేవిధంగా ఎంపీడీసీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సుమారు ఒక 4-5 రోజులుగా వాళ్ళు అరేంజ్మెంట్లు కావచ్చు, ఆర్గనైజింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదే కాకుండా మనం వచ్చిన అందరూ యువకులే వస్తారు కాబట్టి మనకి ఈరోజు రక్తదానం అనేది అందరికన్నా గొప్పదానం కాబట్టి ఒక బ్లడ్ బ్యాంక్స్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. స్విమ్స్ నుంచి, అదేవిధంగా రోయల్ నుంచి, అదేవిధంగా 2 ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా మేము ముందుకు వస్తామని చెప్పి వారు వచ్చి బ్లడ్ బ్యాంక్స్ ఆర్గనైజ్ చేశారు. ఇప్పటికీ ఒక 40-50 వరకు బ్లడ్ కలెక్షన్ కూడా అయ్యేం జరిగింది. తప్పకుండా దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి మనం అధిక బ్లడ్ డొనేషన్స్లో కూడా మనం ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని నేను మొదలు విశ్వసిస్తూ ఈరోజు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాది రెడ్డివారిపల్లి చంద్రగిరి.
ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్ ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారికి అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. జాబ్ మీద పెట్టడం వల్ల మాకెంతో మేలు కలిగి మాకు జాబ్ వస్తుంది. అందులో చాలా సంతోషంగా. మై నేమ్ ఇస్ మౌనిషా. నేను ఫార్మసీ అసిస్టెంట్గా అప్లై చేశాను. జాబ్ చేయడం వల్ల జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ప్రజలకు అదేవిధంగా యువకులందరికీ పేరు పేరున ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమారు 4200 రిజిస్ట్రేషన్లు ఈరోజు చేయడం జరిగింది. దాంతోపాటు 1306 మందిని కంపెనీస్ డైరెక్ట్గా ఈరోజు ఆఫర్ లెటర్లు ఇచ్చి రేపటి నుంచి రావాలని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం నాకు తెలిసి చంద్రగిరి చరిత్రలో ఇద్దరికి ఎప్పుడు జరుగుండదు. 1306 మందికి ఈరోజు ఉద్యోగాల కల్పనలో మేము కూడా ఒక భాగస్వామ్యం అయిన దానికి చాలా సంతోషపడుతున్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఇంతమందికి మనం అందరం ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించామంటే నిజంగానే చాలా గర్వకారణం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని పాల్గొని సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చిన మా నాయకులు అదేవిధంగా అధికారులందరికీ పేరు పేరుని ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓటర్స్ అని చెప్పి